హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ఎనలేని స్తుతులు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. అయ్యగారికి, అమ్మగారికి, నా తోటి విశ్వాసులకు, నా తోటి సువార్థికులకు కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తుంటున్నాం. హల్లెలూయా. ఈరోజు ఏం ఆదివారం? మట్టల ఆదివారం. అంటే ఏం చేయాలి? దేవునికి ఏం చేస్తారు? దేవునికి ఈరోజు స్తుతిస్తారు. ఇక్కడ అదే రాయబడి ఉంటుంది. ఇది లాస్ట్ వచనం కూడా అదే, ఇది మొత్తం కూడా అదే, ఈ వాక్యం అంతా అదే రాయబడి ఉంటుంది. అయితే ఎందరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వారి గురించి కూడా వ్రాయబడి ఉంటుంది. దేవుణ్ణి అనుసరించేవారు, దేవుని కట్టడకు లోబడేవారు, లోబడిన వారు, రెండు రకాలుగా ఇక్కడ వ్రాయబడి ఉంటున్నాడు. దేవాది దేవుడు మొదటి వచనంలోనే పైన మొదటిగా ఏముంటుందంటే ఆసాపు కీర్తన అని వ్రాయబడి ఉంటుంది. ఈ ఆసాపు అనే వ్యక్తి ఎవరు? ఆసాపు అనే వ్యక్తి ఎవరు? దేవుని మందిరంలో ప్రధాన గాయకుడు అంటే దేవుని మందిరంలో పాటలు పాడే వారిలో ప్రధాన గాయకుడు, మొట్టమొదటి వ్యక్తి. పాటలు రచించి పాడే వ్యక్తిలో ఆసాపు అనే ఆయన ప్రధానమైన వాడు అని బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంటున్నది. మరి ఈ ఆసాపు రాసిన కీర్తన ఆయన దర్శనం ద్వారా ఆయన ఏం చూస్తున్నాడు? మొదటి వచనం చదివినట్లయితే దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమని ఇస్తున్నాడంట? దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? భూనివాసులను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? తూర్పు నుండి పడమటి వరకు ఎందరైతే ఉంటారో వారందరినీ కూడా తీసుకొని రమ్మని ఆజ్ఞ ఇచ్చినాడు. ఎవరికి? దేవదూతలకు. మరి కింద వచనం చూసినట్లయితే పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. చాలా చూడండి, ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు? ఆ సౌందర్యం గల సియోనులోకి రండి అని చెప్పి పిలుస్తున్నాడు అందరినీ. మనము కూడా ఒకనాడు ఆ సౌందర్యం గల సియోనుకు వెళ్ళేవారమే. అయితే దేవుడు ఇక్కడ ముందుగానే మనతో మాట్లాడుతున్నాడు. నేను పిలిచేదని. ఎప్పుడు? భూమిని పడమటి తూర్పు నుంచి పడమరకు. తూర్పుకు దేనికి సాదృశ్యం అయి ఉంటున్నది? తూర్పు దేనికి సాదృశ్యం? తూర్పు అని ఎలా గుర్తుపడతాం మనము? సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి. పడమటని ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? అస్తమిస్తాడు కాబట్టి. అంటే సూర్యుడు ఉదయించేది మొదలుకొని సూర్యకిరణాలు ఎక్కడెక్కడైతే పడతాయో వారందరినీ కూడా, అంటే భూరాశులు కావచ్చు, అక్కడ ఏమైనా ఉండొచ్చు, ఆ సూర్యరశ్మి కలిగి ప్రసవించేవి ఏదైతే శరీరం మీద పడతాయో అవన్నీ కూడా, ఆ మండలాలన్నీ కూడా దేవుడు, అందుకే ఇక్కడ రాయబడి ఉంటున్నది ఏమి? తూర్పు నుండి పడమటి వరకు అని వ్రాయబడి ఉంటున్నది. దానికి సాదృశ్యం అదే. సూర్యుడు ఉదయించేది మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు ఎందరైతే భూజనులు ఉంటున్నారో వారందరినీ కూడా సమకూరించి నా దగ్గరికి తీసుకొని రండి, సౌందర్య సియోనుకు తీసుకొని రండి. అక్కడ దేవుని ముందర ఏముంటున్నది? అగ్ని మండుచూ ఉంటున్నదని వ్రాయబడి ఉంటున్నది. ఆయన చుట్టూ ఏమున్నాయంట? ప్రచండ వాయువులు. మనము గాలిని చూసినాం, మహా అంటే కార్బన్ డైఆక్సైడ్, మనకు తెలిసినవి రెండే కదా, గాలి ఆక్సిజను పీల్చుకుండేది, వదిలేది కార్బన్ డైఆక్సైడ్. ఆ రెండే తెలుసు మనకి. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎవరు పీల్చుకుంటారు? తిరిగి చెట్లు పీల్చుకుంటాయి. మరి ఇంకా చాలా వాయువులు ఉన్నాయంట. మీథేన్ కావచ్చు, గ్యాస్ ఉంది కదా మన ఇంట్లో, వంట గ్యాసు, అది కూడా వాయువే. గాలి ద్వారానే అది కూడా వెలుగుతూ ఉంటున్నది, మంటనిచ్చేది. అలాంటి ప్రచండ వాయువులు, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని వాయువులు ఆయన చుట్టూ ఉన్నాయంట. మరి అలాంటి దేవుని యొద్దకు మనం వెళ్ళేటప్పుడు మనం ఎలాగ ఉండాలి? మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? ఇక్కడ కింద అదే అడుగుతున్నాడు దేవుడు. ఏం మాట్లాడుతున్నాడో 5-6 వచనాలు చూసినట్లయితే, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలియార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. హల్లెలూయా. చూడండి, ఈ అంశానికి నేను పెట్టుకున్న పేరు న్యాయకర్త. న్యాయానికి ఏమైతే న్యాయంగా మనం బతుకుచ్చు ఉంటున్నామా, దేవుని కట్టడలకు, దేవుని ఆజ్ఞలకు లోబడి ఆ న్యాయ విమర్శ దినమందులో ఏదైతే తీర్పు దినం ఉంటున్నదో మనకు, ఆ తీర్పు దినంలో ఆ న్యాయం తూచేటప్పుడు నువ్వు పడిపోయేవాడిగా ఉంటున్నావా, లేదా దేవుని న్యాయ విమర్శలో నువ్వు నిలబడేవాడిగా ఉంటున్నావా? ఏ స్థితిలో మనం ఉంటున్నాం అనేది మనల్ని మనము తెలుసుకోవాల్సిన వారమైన, పరీక్షించుకునే సమయం అయి ఉంటున్నది. ఎందుకంటే దేవుని రాకడ సమయం చాలా దగ్గరగా ఉంటున్నది. అనేక సూచక క్రియలు, యుద్ధాలు ఎన్ని చూస్తుంటున్నాం కదా మనము. రోగాలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు,
ఇవన్నీ కూడా దేవుని రాకడ సమయంకు సిద్ధపాటు చేస్తూ ఉంటున్నాయి. దేవుడు రాకడ సమయం త్వరగా ఉంటున్నది. ఆ సౌందర్య సియోనులోకి మనమందరం కూడా వెళ్ళే వారముగా ఉంటున్నాం. ఆ న్యాయ విమర్శలో మనము ఏ విధంగా ఉంటున్నాం, మనము ఎలాగ ఉంటున్నాం, ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా భక్తులను అని వ్రాయబడి ఉంటున్నది. ఇక్కడ నా భక్తులను తీసుకొని రండి అని చెప్పి ఇక్కడ రాయబడి. నా భక్తులు అంటే ఎవరు? దేవుని నమ్మిన మనమే కదా. మనల్ని తీసుకురావడానికి దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు, నా భక్తులను తీసుకొని రండి నా యొద్దకని. మరి ఆ కింద వచనంలో చూసినట్లయితే, నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. హల్లెలూయా. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. హల్లెలూయా. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నీ దేవుడును, ఇజ్రాయేలీయులారా, నా ప్రజలారా, నా మాట వినుడి. నేను మీతో మాట్లాడబోచుంటున్నాను, మీ మీద సాక్ష్యం చెప్పేవాడను నేనే. ఆ న్యాయ విమర్శలో ఏదైతే నీ సాక్ష్యపు జీవితం ఉంటున్నదో, నువ్వు బ్రతికిన బ్రతుకు ఏ విధంగా ఉంటున్నదో, నువ్వు బ్రతికిన దినములన్నిటిలో ఏ విధంగా నువ్వు బ్రతికి ఉంటున్నావు, నీ జీవనం ఏ విధంగా సాగించి ఉంటున్నావు, మంచిగా ఉంటున్నదా లేదా చెడుగా ఉంటున్నదా? ఇక కింద ఇంకా చాలా వచనాలు ఉంటాయి. ఏముంటాయంటే, నువ్వు అన్నదమ్ముల మధ్యనే కొండములాడేదవు, నీ నాలుక చేత అనేక ఇచ్చకపు మాటలు నువ్వు పలికెదవని కూడా రాయబడి ఉంటుంది. మరి అలాగా మాట్లాడేవాడిగా ఉంటున్నావా, లేదా దేవుని రాకడ సమయం ఉంటున్నది, అందులో దేవుడే నా పక్షమున సాక్ష్యం పలికేవాడిగా ఉంటున్నాడు. కింద ఇంకో వచనం కూడా ఉంటుంది, నేను ఏమి ఎరగనని నువ్వు అనుకొనిచ్చి ఉంటున్నావు అని రాయబడి ఉంటుంది. ఏమి ఎరగడులే, నాలాంటి వాడే దేవుడు అని కూడా అనుకుంటాడు. ఇక్కడ కింద వచనం ఒకసారి చదివి వినిపిస్తాం. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనై ఇంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అదేనా, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. ఎందుకంటే అతను ఏమనుకుంటున్నాడంట, నువ్వు కూడా నాలాంటి వాడవే అని దేవుణ్ణి కూడా అనుకుంటున్నాడంట. ఎవరైతే ఈ ఈ పనులు ఏవైతే ఉంటున్నాయో అవి దొంగ మాటలకు చెవి యొగ్గడం కానీ, దొంగ త్రోవలను ఇష్టపడడం కానీ, వ్యభిచారం చేయడం కానీ, కీడు చేయడం కానీ, అలాంటి వాటిని చేయువారు. ఏవైతే సహోదరుని మీద కొండెములు చెప్తారో, తన తల్లితో పుట్టిన సహోదరుని మీద కూడా ఇక్కడ అదే వ్రాయబడి ఉంటుంది, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, నీ తల్లి కుమారుడు మీద అపనిందలు మోపుచున్నావు అని ఇక్కడ వ్రాయబడి. అంటే సొంత అన్నదమ్ములే ఇక్కడ అపనిందలు మోపుకునే వారిగా ఉంటున్నారు. అలాగే మనం కూడా ఒక కుటుంబముగా ఉంటున్నాం కదా. మన కుటుంబంలో కూడా ఇదిగో ఆ అబ్బాయి ఇలాగ ఉంటున్నాడు, ఈ అబ్బాయి ఇలాగ ఉంటున్నాడని అపనిందలు మోపేవారిగా మనం ఉంటున్నామా, మనల్ని మనం పరిశీలించుకోవాలి. తల్లి అనగా ఇక్కడ సంఘం, తల్లి అనగా సంఘం, తల్లి కుమారుడు అంటే మనమందరం కూడా ఆ తల్లి సంఘంలో ఉన్న కుమారులమే. మరి మనము కూడా ఒకరి మీద ఒకరము అపనిందలు మోపుకోకూడదు అనేది దేవుడు మాట్లాడుచున్నాడు. అలా మోపుతున్నావు, అది చేయడమే కాకుండా దేవుడిని ఏమనుకుంటున్నావంట, దేవుడు కూడా నాలాంటి వాడే అని మనం అనుకొనిచున్నామంట. అయితే ఇక్కడ తిరిగి ఇక్కడ 7వ వచనానికి వస్తే, 8వ వచనానికి వస్తే, నీ బలుల విషయమై నేను నిన్ను గంతించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. చాలా 8 వివరించిన తర్వాత ముందు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ బలుల విషయమై నేను నిన్ను నిందించడం లేదు. నువ్వు ఏదైతే బలి అర్పణ అంటే ఏమిటి అంటే, అప్పట్లో పాత నిబంధనల ధర్మశాస్త్రం ప్రకారము వాళ్ళు కోడెనైనను, తొలుచూలు పొట్టేళ్ళనైనను, అవన్నీ ఇట్లా పావురములైనను వాళ్ళు వాళ్ళ పాప పరిహారార్థ బలిగా ఇచ్చేవారు. ఇప్పుడు పాప పరిహారార్థ బలి ఏమైంటున్నది, మన కన్నీరే. మన కన్నీటితో దేవునికి బలి అర్పణగా ఏదైతే నువ్వు చేయకూడని పనులు చేసి ఉంటున్నావో దాని నిమిత్తమై నీకు ఇష్టంగా ఉంటున్న కొన్నిటిని వదిలేయడం, దేవునికి ఇష్టమైన వాటిని చేయడం, అదే బలి అర్పణ. ఏదైతే నీకు ఇష్టమైన దానిని వదులుకొని దేవునికి ఇష్టమైన దానిని నువ్వు చేస్తూ ఉన్నావో అవన్నీ కూడా నేను మర్చిపోలేదు, అవన్నీ కూడా నా ఎదుట ఉన్నాయి. దాని గురించి నేను నిన్ను ప్రశ్నించటం లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే కింద వచనాలలో, నేను కోడనిచ్చిన, నేను నీకు పొట్టేళ్ళనిచ్చిన, నేను నీకు అడవి జంతువులనిచ్చిన, పశువులనిచ్చిన అని మనం మాట్లాడుతుంటాం. దేవునికి నేను అది చేసిన, ఇది చేసిన అని. అవన్నీ కూడా నావే కదా అంటున్నాడు దేవుడు. అవన్నీ కూడా నావే. అడవిలోని ప్రతి పశువు, పశ్చాదులు, పక్షులు, పశ్చాదులు అని రాయబడి ఉంటుంది కింద. 11వ వచనం చదివినట్లయితే, కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును,
పొలములలోని పక్షాదులు నా వశమై ఉన్నవి. చూడు, అవన్నీ కూడా నా విషయమై ఉన్నవి, నేను ఇచ్చినట్టువే కదా, మరి తిరిగి నాకు ఇచ్చినానని నువ్వు ఎందుకు చెప్తున్నావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే నెక్స్ట్ వచనం చూసినట్లయితే, లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలిగొనినను నీతో చెప్పను. కింద వచనం కూడా చదువు. వృక్షభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా. చూడండి, మీరు నాకు పొట్టేళ్ళు ఇచ్చినారు, అవి ఇచ్చినారు, ఇవి ఇచ్చినారు అని చెప్తున్నారు, కానీ అవన్నీ నేను తింటానా, అవి నేను త్రాగుదునా, నేను ఆకలి కొంటే నిన్ను అడుగుతానా అని దేవుడు అడుగుచున్నాడు మాట. మరి దేవుడు ఆకలి కొంటాడా? మొట్టమొదటిగా కొన్నాడు కదా. మరి దేవుడు ఆకలి కొన్నా కూడా నువ్వు ఇచ్చినవి తింటాడా? తిన్నాడు కదా. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు, అవన్నీ నేను తింటానా. మరి ఎందుకు మీరు నేను అవి బలి అర్పణకి ఇచ్చిన, ఇవి బలి అర్పణకి ఇచ్చిన అని మనం చెప్పేవారిగా ఉండకూడదని. ఏమి మనం చెప్పేవాడిగా ఉండాలా? దేవుడే చెప్తున్నాడు, నీ బలులు, దహన బలులైనను నీ బలి అర్పణలైనను నా ఎదుట ఉన్నాయి, అవి నేను ఎరుగుదును. నువ్వేం చేసినావో, నీ క్రియలు ఏమిటో అవన్నీ కూడా నేను ఎరిగి ఉంటున్నాను. అయితే నువ్వు చేయవలసినది ఏంటంట? 16వ వచనం చదవండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు 14 చదవం. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లింపుము. చూడండి, దేవునికి స్తుతి యాగము చేయము. ఈరోజు ఏమైంటున్నది? మట్టల ఆదివారం. దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలా, ఆ స్తుతి యాగము చేసేవారిగా ఉండాలా. ఆ కింద వచనంలో ఇంకా ఏమై ఉంటుందంటే, మహత్కాలమున మహోన్నతునికి నీ మురుక్కుబడులు చెల్లింపుము అని వ్రాయబడి ఉంటున్నది. మన మురుక్కుబడులు చెల్లించడం అంటే ఏమై ఉంటున్నది? నువ్వు ఏదైతే రక్షణ తీసుకునేటప్పుడు, బాప్తిసం తీసుకునేటప్పుడు దేవునితో నిబంధన చేసుకుంటాం? ఏమని నిబంధన చేసుకుంటాం? మనము బాప్తిసం తీసుకునేటప్పుడు అయ్యగారు కొన్ని మాటలు మనకు చెప్తారు కదా, ఏమని నిబంధన చేసుకుంటాం మనం? ఇది మొదలుకొని నీ సాక్షి బిడ్డగా నేను ఉంటానయ్యా, నా పాత జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలిపెట్టి నూతన జీవితంలో నేను బ్రతుకుతాను, నూతనంగా నీ కొరకు జీవిస్తాను, నీ నామమును ప్రచురిస్తాను, నీ నామమును గణపరుస్తాను అని చెప్పే కదా మనం రక్షణ తీసుకుంటాం. మరి మనము అన్యులకు ఆయన నామమును ప్రచురించే వారిగా ఉంటున్నామా? అన్యులకు మధ్యలో ఆయన నామమును గణపరిచేవారిగా, నీ ప్రవర్తన కావచ్చు, నీ నడవడిక కావచ్చు, నువ్వు ఏదైతే నీ మార్గంలో నడుస్తుంటున్నావో ఆ మార్గములు అన్నిటిలో దేవుడు గణపరిచేవాడిగా ఉంటున్నాడా? లేదా నిన్ను నువ్వు హెచ్చించుకొని ఇహలోక సంబంధమైన వాటి వైపు చూస్తూ, నేను దేవుని కొరకు అది చేసినలే, ఇది ఏం కాదులే, ఇది దేవుడు, నేను కూడా దేవుడు కూడా నాలాంటి వాడే అని నువ్వు అనుకునేవాడిగా ఉంటున్నావా? అదే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుచుంటున్నాడు. మనము ఏం చేయాలంట? మన స్తుతి యాగములు ఆయనకి ఇచ్చేవారిగానే ఉండాలా, ఆయన మహోన్నతమైన నామమును మనము గణపరిచేవారిగానే ఉండాలా. అలాగే లాస్ట్ 23వ వచనం చూసినట్లయితే, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబడినట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనెను. ఎవరైతే స్తుతియాగం అర్పించేవారు ఉంటున్నారో వారందరూ కూడా ఎక్కడికి మార్గం సిద్ధపరచుకొని ఉంటున్నారు? దేవుని రక్షణ కొరకు. ఏదైతే ఇంతవరకు న్యాయ విమర్శందు మనం నిలబడతామో అక్కడ దేవుడు మనల్ని రక్షించేవాడిగా ఉంటున్నాడు, ఆయన సాక్ష్యం చెప్పేవాడిగా ఉంటున్నాడు. ఎప్పుడు నువ్వు ఆయన కట్టడలకు, ఇక్కడ ఇంకో వచనం రాయబడి ఉంటుంది, భక్తిహీనులు 16వ అధ్యాయం 16వ వచనం చూడము. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదేమి. చూడండి, భక్తిహీనులతో మాట్లాడుచున్నాడు. మనము భక్తి కలిగి దేవుని మందిరంలో నిలుస్తున్నాం, మనము దేవుని మందిరంలో నిలిచి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏ మాటలు వింటున్నాం? దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలను మనం వింటున్నాం. కానీ భక్తిహీనులు ఏం చేస్తారంట? నా కట్టడలు వివరించుటకు నీకేమి పని అని దేవుడే క్వశ్చన్ మార్క్ వేస్తుంటున్నాడు. నా కట్టడలకు నీకు అసహ్యం కదా, దానిని ఎందుకు నువ్వు వింటున్నావు, దానిని వివరించడానికి నీకేం పని అంటున్నాడు దేవుడు ఇక్కడ. అలాగే 17లో చూసినట్లయితే, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. చూడండి, దిద్దుబాటు అంటే అర్థం ఏంటి? మన పాత జీవితం, రోత జీవితాన్ని మనం మార్చుకొని నూతన జీవితంలో మనం చేసిన తప్పులను వదిలేసి ఆ తప్పులు తిరిగి మనము చేయకుండా దానిని దిద్దుబాటు అంటే దానిని తిరిగి తప్పుగా మరి చేసిన తప్పునే తిరిగి పదే అదే తప్పును చేయడం అనేది అది దిద్దుబాటు తత్వంలోకి రాదు. ఎవరైతే ఆ తప్పును చేయకుండా తిరిగి తండ్రి ఇదిగో నీ కన్నీటితో, నీ పాదాల చెంత నా కన్నీటితో నీ పాదాలను కడుగుచూ ఉంటున్నాను,
ఈ పాపం నేను చేసినాను తండ్రి, ఇలాంటి పాపమును నా జోలికి రాకుండా, తిరిగి నా పాపపు జీవితంలో నేను పడిపోకుండా నన్ను మారు మనసును కలిగించి, ఇలాంటి స్థితిలో పడిపోకుండా శక్తిని నాకు దయచేయని మనం ప్రార్థించినప్పుడు అదే దిద్దుబాటు. ఎవరైతే ఈ దిద్దుబాటు తత్వమును కలిగి ఉండరో వారికి ఇష్టం ఉండదంట. ఎవరికి? భక్తిహీనులకు, దేవుని నమ్మని వారికి ఈ దిద్దుబాటు తత్వం ఇష్టం ఉండదంట. అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత కింది వచనం చూసినట్లయితే, నీవు దొంగను చూచినప్పుడు వానితో 17లోనే 2వ చరణం చదవం. నీవు నా మాటలకు నీ వెనుకకు త్రోసివేసేదవు. ఆయన మాటలను మనం ఏం చేస్తామంట? ఎవరైతే భక్తిహీనత్వంలో ఉంటున్నారో, ఇది నాకు కాదులే, ఈ మాట నాకు కాదులే, దేవుడు నాతో మాట్లాడటలేదులే, ఇది నాకు కాదు, ఇదో పక్కన వాళ్ళకు మనం అనుకుంటాం కదా, ఇదిగో ఇక్కడ నేను తప్పు చేసిన, అది నా కొరకే ఈ వాక్యం అయింటున్నదని మనము ఎంతమంది అంగీకరిస్తాం చెప్పండి? ఎవరు అంగీకరించాం? ఎందుకంటే ఎవరు కూడా దొంగను నేనే దొంగతనం చేసిన అని ఒప్పుకోరు. దొంగ ఒప్పుకుంటామా? ఎవరో ఒప్పుకున్నారంటే వారే దేవుడు రక్షింపబడిన వారు, ఆయన మార్గంలో నడిచేవారు. ఎవరైతే అలాంటి స్థితిలో ఉంటున్నామో, ఈ దొంగతనం నేనే చేసిన అని ఒప్పుకునే స్థితిలో ఉంటున్నామో, వారికి ఈ దేవుని మాటలు అంగీకరించే స్వభావం ఉంటుంది. లేకుంటే ఈ మాటలు నాకు కాదు, ఇదిగో నా పక్కనున్న వాళ్ళు ఆ స్థితిలో ఎవరున్నారో నేనైతే లేను అనుకునే తత్వమే ఉంటుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మనం ఏదైతే స్తుతియాగము దేవునికి అర్పించవలసి ఉంటున్నదో, ఆ స్తుతియాగము దేవునికి అర్పించినప్పుడు ఆయన కట్టడలకు, ఆయన న్యాయ విమర్శలో మనము నిలిచేవారిగా ఉంటాం. ఆయన మన పక్షమున సాక్ష్యం పలికే దేవుడిగా ఉంటున్నాడు. అప్పుడే మనము ఆయన రక్షణ మార్గంలో నడిచేవారిగా ఉంటాం. దేవుడి వాక్యంలో మనందరి వినికిడిలో మనకు మంచి మార్గదర్శిగా ఉండి, న్యాయ విమర్శలో మనము ఆ మంచి మార్గంలో సౌందర్య సీయనులోనే నిలిచేవారిగా ఉండుటకు దేవుడు కార్యములు జరిగించునుగాక. ఈ వాక్యం మనందరి పట్ల దేవుడు అద్భుత కార్యములు జరిగించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.